హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ మా మమ్మీ చేపల కర్రీ చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, చేపలు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాంట్లో కారమును కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారు. దాంట్లో కొంచెం చింతపండు, ఉల్లిపాయని టమాటా మిక్సీ పట్టారండి. ఇంకోండి పచ్చిమిర్చి బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసారండి. ముందు పచ్చిమిర్చి వేస్తారండి. రైస్ వండేసారండి. కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మగారు. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తారండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా నూనెతో ఫ్రై చేద్దామండి. ఇదిగోండి, దీని ఉల్లిపాయలు బాగా మగ్గినాయండి. కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసారండి. 2 స్పూన్లు కారం వేస్తున్నారు. దీన్ని మంచిగా కలుపుకున్నామండి. 1 స్పూన్ ధనియాల పొడి, మంచిగా కలుపుకున్నామండి. కొంచెం వాటర్ వేసారండి. చింతపండు పులుసు వేస్తున్నారండి. సరిపడా చేపలకు సరిపడా మన చింతపండు పులుసు వేస్తున్నారండి. కొంచెం పులుసు మరిగిందండి, అందుకని చేప ముక్కలు వేస్తున్నారు మా అమ్మగారు. ఇదిగోండి, మా మమ్మీ వంటకి వెళ్ళి వచ్చారు ఇప్పుడే, అందుకే అలా ఉన్నారు. మా హాయ్ చెప్పు. హాయ్. ఇదిగోండి, మొత్తం ముక్కలన్నీ ఇలా పులుసులో వేసేసుకుందామండి. ఫైనలీ చేపల కర్రీ అయితే మా మమ్మీ గారు చేస్తారండి. అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.